వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో బుధవారం విస్తృత పర్యటన చేశారు. ఇందులో భాగంగా దుర్గానగర్, డిఎల్ రోడ్, మారుతినగర్, పాత ఊర్లో నారాయణస్వామి, వెంకటస్వామి, రంగనాయకులు ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. చంద్రబాబు ఒక జోకర్ అని, ఒక్కోసారి ఒక మాట మాట్లాడుతున్నారని, గతంలో వాలంటరీ వ్యవస్థను తప్పుబట్టి మళ్ళీ అదే వాలంటీర్లకు 10 ఇస్తా అనడం హాస్యాస్పదం అని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఎన్నికల్లో జగన్ సునామీతో తెదేపా మరియు కూటమి పార్టీలు గల్లంతవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ డీసీ అశోక్, ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, వైస్ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ వేణు, ఎంపీటీసీ ఈశ్వరయ్య, సజ్జారెడ్డి, ఎల్లారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ హిమంవలి, చాలకూరు లక్ష్మి, నరసప్ప, పందిపర్తి గజేంద్ర, కోఆప్షన్ మెంబర్ రఫీ, సచివాలయ కన్వీనర్లు చల్లపల్లి ఈశ్వర్, లక్ష్మారెడ్డి, ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక జోకర్ లాగా తయారైపోయినాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే వాలంటీర్ వ్యవస్థని నానా రకంగా కించపరిచే విధంగా మాట్లాడినాడు. ఎవరు మగవాళ్ళు లేనప్పుడు ఇంటికి వెళ్తున్నారు అనేది మాట్లాడినాడు. అదే పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళు తీవ్రవాదులు అన్నట్లు మాట్లాడినారు. ఇది చూసి మా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా కోటికి పోయేట్ల సందర్భం కూడా మనం చూసినాము. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా అయింది అంటే, మన వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ చూసే భయపడేట్ల వ్యవస్థ అయిపోయింది. అంటే జగనన్నే చూసి భయపడేది దూరము అయితే, ఈరోజు ఒక్క వాలంటీర్ని చూసి భయపడుతూ వాళ్ళందరికీ కూడా 10,000 జీతం పెంచుతాను అని పెంచుతానంటున్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యం చూసి చాలా అంటే చాలా నవ్వుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఒక సందర్భంలో ఏదైతే ఆయన కించపరిచి మాట్లాడినాడో ఈరోజు భయపడుతున్నాడంటే ఎప్పుడు ఆయనకి ఓటమి భయం అయితే పట్టుకోంది. అంటే జగన్ చూసి ఎప్పుడు కూడా ఆయన భయపడుతూనే ఉంటాడు. ఈరోజు ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, వాలంటరీ వ్యవస్థ చూసి భయపడేట ఒక స్థాయికి ఆయన దిగినాడంటే నిజంగా ఇంకా ఆయన మనస్తత్వం ఎలాంటిది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించినారు. అదేవిధంగా ఏ ఒక్క పార్టీ మేనిఫెస్టోని అమలు చేసిన తర్వాత దాన్ని రద్దు చేసేది ఒక చరిత్రలని మనం చూడము. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో పైన వాళ్ళకి భరోసా లేకుండా ఏదో ఒక రకంగా ఎవరిపైన పోటీ పడేదో లేదంటే ఏదో చేయాలా అనేసి ఈరోజు ఆయన తీసుకున్న ఈ ఒక సెంటెన్స్ కూడా, ఈ యొక్క చర్యలు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. బట్ వాలంటీర్ వ్యవస్థ అయితే ఈ వ్యవస్థ ఒక తమాషాగా లేదు. ఈ ఒక వ్యవస్థ జగనన్న మానస పుత్రిక. వాలంటీర్ వ్యవస్థ జగనన్న మానస పుత్రిక. ఈ వ్యవస్థలో జగనన్న కళ ఉంది. ఈ వ్యవస్థలో నాన్ కరప్షన్ ఉంది. ఈ వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ ఉంది. ఈ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామ సచివాలయంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక సంక్షేమ పథకాలు చేరవేయడం జగనన్న లక్ష్యం. అయితే ఈ వ్యవస్థని ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు శాలరీ పెంచుతామని చెప్పడం ఎంత మాత్రం సరి అని అడుగుతున్నాను. గతంలో ఆయన ఇదే వ్యవస్థ గురించి మాట్లాడుతూ వాళ్ళు పనికి రాకుండే వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళని చూసి భయపడుతూ ఈరోజు 10,000 జీతం ఇస్తున్నానంటే నిజంగా ఇది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాను. ఒకసారి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తానని తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడినారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఉగ్రవాదులను మాట్లాడినారు, వీళ్ళు తీవ్రవాదులకు పనిచేస్తారు అని చెప్పినారు. అదేవిధంగా నానా రకంగా వాలంటీర్ వ్యవస్థని తిట్టినారు, ఆడిపోసుకున్నారు. ఈరోజు మళ్ళీ మీరు 10,000 పెంచుతున్నారని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ మాట చెప్తున్నారని వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడా ఆలోచించే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అంటే ఇంకొక మోసానికి వాళ్ళు తెర తీస్తున్నారు. ఈ ప్రజలందరినీ కూడా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా గతంలో 2014 నుంచి 19 మోస చేశారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని కూడా మోస చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాలంటీర్స్ అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాలంటీరు కూడా ఈ ఒక సెంటెన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో ఖచ్చితంగా మీరందరూ ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే, ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ముందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీ పైన చేస్తున్న కుట్రని మీరందరూ కూడా గమనించాలని రాష్ట్ర వాలంటీర్స్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని గమనిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారని ఈ సభాముఖంగా చెప్పారు.